హాయ్ అందరికీ. ఇంకా ఈరోజు అయితే వ్లాగ్ వచ్చేసి సంక్రాంతి రోజుదనమాట. సో నేనైతే సంక్రాంతి రోజు ఎర్లీ మార్నింగ్ లేచేసి స్నానం చేసుకుని మా అత్తయ్య శారీ అయితే నచ్చిందని చెప్పి కట్టుకున్నాను అనమాట. సో ఎర్లీ మార్నింగ్ లేచాక దీపం కూడా పెట్టేశాను. అండ్ పాప అయితే లేచింది. అండ్ మా ఊర్లో సంక్రాంతి ఎలా చేసుకుంటారో, అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర సంక్రాంతి ఇది నాది మ్యారేజ్ అయ్యి 4 years అయిపోయినా నేను సెకండ్ టైం అనమాట ఇది. ఫస్ట్ మా హస్బెండ్ లేకుండా నేను ఒక్కదాన్నే ఉన్నాను. ఇప్పుడు హస్బెండ్ పాప ముగ్గురం కలిసి ఫస్ట్ సంక్రాంతి అనమాట. సో పాపకైతే పాలు పడుతుంది చెల్లి. నేనైతే రెడీ అయిపోయి దీపం పెట్టాను కదా. ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే ముత్తైదు అంటే లైక్ పెద్దలకు పెట్టుకుంటామంటారు కదా, అదైతే జరుగుతుంది. సో ఒక 5 మందిని అయితే మా అత్తయ్య వెళ్ళి పిలిచింది. వాళ్ళైతే వచ్చారు. వాళ్ళకి కాళ్ళకి ఫేస్కి అయితే మేము పసుపు రాస్తున్నాం అనమాట. ఫస్ట్ కుడికాలకి రాయాలన్నమాట. మొత్తం చిన్నది కూడా వదలకుండా నీట్గా అంతా కవర్ అయ్యేటట్టు రాయాలి. ఫేస్కి చేతులకు కూడా. సో తర్వాత ప్రాసెస్ అయితే ఏమేమి చేసామో అయితే చూడండి. అండ్ పువ్వు పెడతారు. అండ్ మెడలో ఒక మూడు సార్లు తాడుని అదే దారపండుని పసుపు రాసి అది వేస్తారు. అండ్ ఒడిలోని చిలకడదుంప, ఇంకా చెరుగడ, అరటిపళ్ళు ఇవైతే ఒడిలో పెడతారనమాట. సో ఇదైతే నేను సెకండ్ టైం అనమాట. ఇంకొకరింటికి పేరెంటల్ లాగా వెళ్తామన్నమాట. ఇప్పుడు పెద్దలకి పేరెంటల్ పెట్టడం అనమాట ఈ ప్రాసెస్ని. సో శ్రీకాకుళం, విజయనగరం, ఆల్మోస్ట్ కొంతమంది విశాఖపట్నం వాళ్ళు అయితే ఇలా చేస్తారు. అండ్ అదర్ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఎలా చేస్తారో నాకైతే తెలీదు. సో మా ప్రాసెస్ అయితే ఇది. ఇప్పుడైతే ఇది అయిపోయాక నేను వేరే వాళ్ళ ఇంటికి కూడా వెళ్తాను. అండ్ ఈవినింగ్ అయితే ఏం చేస్తామో లాస్ట్ వరకు ఉంటుంది. అండ్ మిస్ అవ్వకుండా అయితే చూడండి. ఇప్పుడైతే గంధం అయితే పూస్తున్నాను. యాక్చువల్గా గంధాన్ని మనంతటగా మనం పూజ చేస్తున్నప్పుడు ఎప్పుడు రాసుకోకూడదు. పేరెంటాలుగా పెళ్లి రాటల దగ్గరికి కానీ పూజ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అదర్స్ మనకి తాంబూలం ఇచ్చేటప్పుడు రాసిందే లెక్కలోకి వస్తుంది అనమాట. సో కొంతమంది తెలియక మనంతటగా మనమే పెట్టేసుకుంటాం అనమాట. సో బొట్టు కూడా నేను పెడుతున్నా కదా, అలాగ అస్సలు పెట్టకూడదు. కింద నుంచి పైనుంచి అలా పెట్టాలన్నమాట. సో ఇలాంటివి మనం పాల్గొన్నప్పుడు లైక్ మనం ఇన్వాల్వ్ అయినప్పుడు మనకి ఎలా పెట్టాలి, ఏం చేయకూడదు, ఏం చేయాలి అనేది తెలుస్తుంది. సో అందుకనే ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా మన సంప్రదాయాలని అన్నిటిలోని మనం పాల్గొని అయితే నేర్చుకోవాలి. ఎందుకంటే మన పిల్లలకి ఏం చెప్తాం చెప్పండి, మనం ఒకసారి అందులో పాల్గొని మన పిల్లలకైతే నేర్పించాలి. సో నేనైతే చాలా హ్యాపీ. ఎందుకంటే మ్యారేజ్ అయ్యి 4 years పూర్తి అయిపోయిన తరువాత పాప అండ్ హస్బెండ్తో కలిసి సంక్రాంతి చేసుకోవడం. అండ్ సంక్రాంతికి వస్తున్న మూవీ అయితే మా ఉన్న టౌన్లో అయితే ఆడలేదు, లేదంటే అదే ప్లానింగ్ ఉండింది మూవీకి వెళ్దాము అని చెప్పి. సో ఎనీవే సంక్రాంతి అయితే ఇంటికి వెళ్ళి జరుపుకున్నందుకు హ్యాపీ అనమాట. విహానా బర్త్డే వ్లాగ్ అయితే పెట్టాను. సో ఎవరైనా చూడకపోతే ఆ వ్లాగ్ కూడా చూడండి. ఇప్పుడైతే ఫ్లవర్స్ పెడుతున్నాం. ఇప్పుడు తల ఎత్తే లేదు, సో అందుకని చెప్పి ఒడిలో పెట్టేశాను అనమాట. సో ఇలా ఎంతమంది సంక్రాంతి పేరెంటాలుగా పార్టిసిపేట్ చేసి వెళ్ళారో కామెంట్లో కామెంట్ చేయండి. అండ్ మీ ఊళ్ళో అయితే, మా ఊళ్ళో అయితే పక్క ఊళ్ళోకి వెళ్ళి అయితే కోడిపందాలు ఆడడం, లైక్ కొంతమంది ఊళ్ళో అయితే ఉట్టి కొట్టడం అండ్ ముగ్గుల పోటీలు అవన్నీ ఉంటాయి. మా ఊళ్ళో కూడా ముగ్గుల పోటీలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. పెద్దలకు మనం ఎలా అయితే ధూపం వేస్తామో అలానే వీళ్ళకి కూడా మనం వాళ్ళల్లో మన పెద్దలు ఉన్నట్టు, అంటే చనిపోతారు కదా తాతలు, నానమ్మలు, ముత్తమ్మలు, అలా వాళ్ళని ఊహించుకొని వాళ్ళకి ధూపం అయితే వేసి ఇలా మనం వాళ్ళ దేవుళ్ళలాగా పెట్టుకుంటాము. సంవత్సరానికి ఒక్కసారి ఇలా సంక్రాంతి రోజు చేస్తాం కాబట్టి మిస్ అవ్వకుండా అయితే మనం పెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళే మనకి కంటికి రెప్పలాగా మన మన భవిష్యత్తు కాపాడుతారని అయితే మనం నుంచి అయితే నేను వేరే వాళ్ళ ఇంటికి వాటర్తో అయితే అలా చేస్తున్నాము దండం పెట్టుకొని. అండ్ ఇప్పుడు మనమైతే వాళ్ళకి అలా ప్రాసెస్ జరిగి వాళ్ళైతే మనల్ని కూడా చూడండి అనమాట. సో ఇక్కడైతే నేను కాసేపు కూర్చున్నా, ఇప్పుడైతే లేస్తున్నాను అనమాట. సో కాలు అయితే ఫస్ట్ కడుగుతారు. సో మా ఇంటి దగ్గరికి ఇక్కడ నుంచి అయితే వేరే వాళ్ళ ఇంకైతే ఫస్ట్ కాలు కడిగి లోపల తీసుకొని రెడీ చేసి పెడతారో అలానే అయితే చాలా మంది కింద కూర్చోడం మ్యారీడ్ ఉన్న వాళ్ళే వాళ్ళైతే దుప్పట అయితే వేస్తారు. సో వేసి దాని మీద అయితే కూర్చోబెడతారు అనమాట. సో సైడ్ అయితే
పండగ ముందే చెగొడియాలు, పొంగనాలు, కానీ తొందరగా ఆగలేదని పిల్లలు, కూతుళ్ళు, మంచిగా మా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము. అండ్ అక్కడైతే ఒక 10 days ఉండి పండగ ఎంజాయ్ చేసి వచ్చాము. పండగ అయిపోయాక వెళ్ళాను. 6 సో ఇప్పుడైతే మా ఇంటి నెక్స్ట్ మా ఈవినింగ్ ఏం చేసామనేది మిస్ అయిపోకుండా చూడండి. ఇలా ప్రతి ఒక్కరు పెట్టుకోవాలని రూల్ ఉండదు, కానీ ఆల్మోస్ట్ చాలామంది పేరెంటాలు పెడతారనమాట. మేము మా కన్న వాళ్ళ ఇంటి దగ్గర అయితే, మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అంటే లైక్ మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో అయితే మేము పెట్టుకుంటాం అందరం కలిసి ఒకే దగ్గర. ఇదైతే ఈవినింగ్ వ్లాగ్. సో అదే ఈవినింగ్ అనమాట, ఆ రోజే. సో వంటలు అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఏం చేస్తున్నామంటే లైక్ మడపలు తీయాలన్నమాట. అందులోని అన్నం, పప్పు, కలగూర అవన్నీ అరిటాకుల మీద ఇలాగా పెడతామన్నమాట. సో అవి పెద్దలకు పెట్టినట్టు అలా పెట్టడానికైతే కుకింగ్ అయితే అయ్యింది. అండ్ అయిపోయాక మేము రెడీ అయిపోయాక వచ్చి ఇక్కడ అన్నీ మా అత్తయ్య ఆకులు పేర్చి అందులో పెడుతుంది అనమాట అన్నీ. సో కలగూర అంటే లైక్ ఒక 5 or 6, 7 అయితే కాయగూరలు కలిపి కర్రీ చేస్తారు, మంచిగా ఉంటుంది, హెల్దీ కూడా. సో ఇక్కడైతే టవలు, పంచ, చీర అండ్ మా బట్టలు అన్నీ పెద్దలకైతే చూపుతున్నాం అనమాట. దేవుడి మూలన అయితే పెట్టాలి. సో అప్పుడే అన్నమాట మేము కట్టుకోవాలి. సో ఇక్కడైతే మాకు చీరకి అన్నిటికి చిన్నగా పసుపు అయితే పెడుతున్నాను నేను. అండ్ మా ఊళ్ళో అయితే డిఫరెన్స్ చెప్తున్నా, జస్ట్ ఒక 1 hour డిస్టెన్స్లో ఉన్న విలేజెస్కి కొన్ని మారిపోయాయి. అండ్ మా పిల్లల బట్టలు ఏవైతే ఉంటాయి అండ్ కొన్ని డ్రెస్సెస్ అయితే మూలలో పెట్టరు. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఓన్లీ పెద్దలు చనిపోయిన వాళ్ళకి తీస్తారు కదా కొన్ని కాటన్ చీరలు అండ్ టవలు, ప్యాంటు, షర్ట్, కమీజ్, లైక్ టవల్స్ ఇవి మాత్రమే మూల పెడతారు. మేమైతే ఎప్పుడు భోగి రోజు కొత్త డ్రెస్సులు వేసేసుకున్నాం. మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర ఏంటంటే భోగి రోజు కాదనమాట, కనుమ రోజు మూల పెట్టిన బట్టలు వేసుకోవడం అయితే ఆనవాయితీ. సో ఇక్కడ 3 ప్రమిదల్లో ఆయిల్ వేసి ఒత్తిలేసి ముంతలో ఇంకా అక్కడ కొంచెం ప్రమిద పెట్టి దీపం పెడతామన్నమాట. సో ఇవి ఎప్పుడంటే ఉపవాసం ఉండాలన్నమాట ఈవినింగ్ వరకు. గుడికి మా ఊళ్ళో 4 గుళ్ళు అయితే ఉన్నాయి, ఆ గుళ్ళన్నీ తిరిగి వచ్చాక తినాలన్నమాట. సో నేనైతే మార్నింగ్ పేరెంటాలకి వరకు అయితే ఉన్నాను, మా అత్తయ్య ఈవినింగ్ వరకు ఉంది ఆకలితో. సో ఇక్కడైతే మేము ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆనవాయితీ ఉంటుంది. మేమైతే పొంగనాలు వేసాము, కొంతమంది బూరెలు చేస్తారు, కొంతమంది అరిసెలు వేస్తారు, ఇంకా చాలామంది చాలా రకాల పిండి వంట అయితే పెడతారు. మా ఆనవాయితీ వరకు అయితే ఇలా అన్నమాట. కొందరు 7 మాడపలు 5 మాడపలు అలా అయితే తీస్తారు. సో ఇప్పుడైతే అరటిపళ్ళు గెల వచ్చేసి మేము తీసుకొచ్చామన్నమాట మడపల మీద పెట్టడానికి అండ్ మేము కూడా తినడానికి అండ్ పండగ అని చెప్పి. సో దాన్ని అయితే అరటిపళ్ళు అయితే గుళ్ళకి గట్టా తిప్పాలి కాబట్టి గుళ్ళకి తీసుకొని వెళ్ళాలని చెప్పి నేనైతే తీస్తున్నాను. అరటిపళ్ళు ఇంకా పూజకి ఎలా అయితే పట్టుకెళ్తామో అలానే టెంపుల్కి అయితే రెడీ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ మేము ఎందుకు నవ్వుతున్నామంటే వీడియో తీయమంటే లైక్ ఎలా నచ్చితే అలా తీసేశారనమాట. వీడియో రికార్డ్ అవుతుందని కూడా లేదనమాట, వీడియో రికార్డ్ అవ్వకుండానే నేను తీస్తున్నానని సంథింగ్ ఇదైతే అయ్యింది. అండ్ ఏదైనా మా అత్తయ్య ఒక్కరే ఉంటారు కాబట్టి మేము అందరం కలిసి వెళ్ళినప్పుడు పండగలాగా ఉంటుంది. అది సంక్రాంతి కాకపోయినా నార్మల్ డేస్లో కూడా. సో మేమైతే స్పెసిఫిక్గా పండగకి వెళ్ళాం కాబట్టి మేము ఎంజాయ్ చేస్తున్నాం అన్నమాట. సో ఇప్పుడు అయిపోయాక ఇక్కడ దండం పెట్టుకొని హారతి ఇచ్చేసి అండ్ ఇవన్నీ చేసేసి మేమైతే వెళ్ళిపోతాము. అదైతే పెసరపప్పు నానేసేసి అందులో బనానాస్ అయితే వేసింది. సో అదైతే నైవేద్యం లాగా పెడుతున్నారనమాట. సో ఇప్పుడు మూల బట్టలు పెడతారు కదా, సో ఆ బట్టలు అయితే మొక్కి పెడుతున్నారనమాట. సో అన్ని బట్టలను అయితే అక్కడ పెట్టేస్తున్నారు. అయిపోయాక
మేమందరం కలిసి అయితే దండం పెట్టుకొని ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళిపోతాం. అండ్ మా ఊళ్ళో అయితే టెంపుల్స్కి అయితే వెళ్ళరు. దేవుడింటికి వెళ్ళేసి అక్కడ దండం పెట్టుకొని మూలలో బట్టలు పెట్టేసి ఇంకా అంతా రిలేటివ్స్తో అంతా ఆడుకొని ఇంకా మొత్తం చిల్ అవుతాం అనమాట. టెంపుల్స్కి అయితే వెళ్ళాం ఆల్మోస్ట్. సో ఇక్కడైతే టెంపుల్స్కి వెళ్ళాలి. ఇంకా హనీ అయితే హ్యాపీగా తినడం, ఇంకా దొల్లడం, ఆడడమే. సో నాకు పెద్ద పని లేదు. నేనైతే హ్యాపీగా ఇదైతే తింటున్నాను. అండ్ ఇదైతే నాకు చాలా ఇష్టం, కానీ నాకు చేసుకోవడం రాదు. దాన్ని ఏమంటారంటే పొంగనాలు అనమాట. సో దీపాలు అయితే వెలిగిపోయాయి. ఇంకా మేమైతే హారతి ఇచ్చేసి దేవుడికి దండం పెట్టుకొని వెళ్ళిపోవడమే. ఇంకా మీ సైడ్ అయితే ఎలా చేస్తారో కామెంట్ చేయండి. అండ్ సంక్రాంతి అంటేనే ఇంకా అందరం కలిసి ఒక్క దగ్గర చేసుకోవాలి కదా. సో పెద్దవాళ్ళ ఇంటికి అయితే రావాలి. సో అలా అయితే మేము అందరం కలిసి ధూపం అయితే వేస్తుంది మా అత్తయ్య. మేమైతే దండం పెట్టుకుంటాం అన్నమాట. సో ఇక్కడ టెంపుల్కి అయితే బనానాస్ అవన్నీ రెడీ చేసేసాము. ఇప్పుడైతే వెళ్తున్నాం. ఇక్కడైతే హారతి తీసుకుంటున్నాము. విహాన కొత్త డ్రెస్ వచ్చేసి మూలలో పెట్టారు. అండ్ కొత్త డ్రెస్ వేస్తే మొత్తం పాడు చేసేసింది. ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట మేము టెంపుల్కి వెళ్ళడానికి. మా అత్తయ్య అయితే పైన చామంతి పూలు చెట్లు ఉన్నాయి కదా, అవి అయితే తీసుకొచ్చింది చామంతి పూలు. సో టెంపుల్ అయితే ఇది ఫస్ట్ సామలమ్మ తల్లి, మా ఊరి గ్రామ దేవత అన్నమాట. సో ఇక్కడ నుంచి మేమైతే ప్రదక్షిణ చేస్తున్నాము. ఈ టెంపుల్కి చాలామంది వస్తారనమాట. మంగళవారం అండ్ శుక్రవారం, సండే కూడా. సో గ్రామ దేవతని ఎప్పుడు వెనక పెట్టకూడదు కదా. సో అందుకనే ఫస్ట్ గ్రామ దేవతను అయితే మేము ఎప్పుడు లీవ్కి వచ్చినా వెళ్తామన్నమాట. సో టెంపుల్ అయితే ఇది చిన్నగా ఉంటుంది, అన్నీ ఓపెన్ విండోస్ అన్నమాట. టెంపుల్స్లో మేమైతే 4 టెంపుల్కి అయితే వెళ్ళాము. అండ్ పూజలు అయితే అమ్మవారికి చీర చూపడం, అండ్ అక్కడ కింద అయితే విగ్రహాలు ఉంటాయి, వాటికైతే పూజించడం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీడియో నచ్చితే లైక్ చేయండి.